ఇంకో నవ్య ఏడబడితే ఆడబడిపోతుంది. చెప్తే తింటలేదు, కళ్ళు తిరుగుతున్నాయి, ఆకలి అవుతుంది అంటుంది కానీ అన్నం తింటలేదు, ఏం తింటలేదు, గర్ర తింటలేదు, చేపలు తింటలేదు. ఇంకేం తింటావు చెప్పు? వామిటింగ్ వస్తుంది అంటున్నావు, వామిటింగ్ చేసుకుంటున్నావు. నేను చెప్పేది ఒకటే, నువ్వు అన్నం తిను, ఏది తినబుద్ధి అయితే అది తిను, ఏది తినబుద్ధి కాకున్నా తిను. ఎందుకంటే చెప్పన్నా, ఇట్లా ఆసర లేకుండా కింద పడిపోతే అక్కడ ఇక్కడ ఎట్లుంటుంది చెప్పు? మళ్ళీ స్టార్టింగ్ లెక్క అవుతుంది. కొంచెం అర్థం చేసుకో. నా మాట ఎట్లయినా ఇంట్లేవు, మన సబ్స్క్రైబర్ చెప్తారు, కొంచెం వాళ్ళ మాట నన్ను మంచిగా తిను. నీకు తెచ్చిపెట్టేందుకు నేనున్నా కదా అన్ని విధాల, అది ఏదైనా సరే అడుగు, నేను తీసుకొస్తా, నాతో అయినా కాకున్నా తీసుకుని వస్తా. కానీ నువ్వైతే తినుడు ముఖ్యం, మంచిగా తిను. ఇట్లా నువ్వు ఇంకా చిన్నోడు ఉన్నాడు, అభినందన ఆగుతలేడు కదా, అన్ని చూసుకోవాలంటే నీకు కొంచెం బలం కావాలి కదా. అందుకే అన్ని తిర్ల తిను, సరేనా? బావా ఇదేంటి కొత్తగా? తప్పదు కదా, నువ్వే వేయాలి. నేను తినాలంటే అది కుదరని పని. నేను ఎన్ని రోజులు అవుతుంది సరిగ్గా తినక? నేను ప్రెగ్నెంట్ అయిన నుంచి దాదాపు నెల దాటిపోయింది. ఒక్కో రోజన్నా ఒక్క పూట అవుతుంది. ఎంత మధ్యాహ్నం తింటున్నా. ఫస్ట్ అన్నమే మధ్యాహ్నం తింటే ఎట్లుంటుంది చెప్పు? అందుకనే బక్కగా అయిపోయినావు. అందుకే నా పని నేను చేసుకుంటాను డిసైడ్ అయినా. అంటే నా పని అని కాదు, నాకు నాన్న ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చెప్పన్నా? నాన్న ఈ బోల్ వచ్చి చూసిండు, అరా నువ్వు గల్ఫ్ దేశం అంటే దుబాయ్, సౌదీకి ఇట్లా పోతే నీకు అర్థమవుతుందిరా, బయట దేశం పోతే అట్లా బోల్ ఉంచుకోవద్దురా, తిన్నట్టే దోమేసుకొని పెట్టుకోవాలి, మనకు టైం దొరకదు కదా ప్రతిసారి అని చెప్పిండు. నాకు కూడా కరెక్టే అనిపించింది. అందుకని చెప్పేసి నాకే నచ్చుతలేదు, నీకేమో ఓపిక లేదు. నువ్వు వేయాలంటే ఇప్పుడు ఏ రాత్రి వేసేదాకా ఉంచాలంటే మంచిగా అనిపించలేదు. అందుకనే స్టార్ట్ చేసిన. మంచిగా ఉన్నప్పుడు వెంటనే తోమేయకపోదునా? చేసుకున్నావు అన్నీ, అందుకే అర్థం చేసుకున్నా కాబట్టి ఇవన్నీ చేసుకుంటున్నావు. నేను కూర కూడా పోయి మీద వేసుకున్నా, బియ్యం పెడితే అయిపోయినట్టు. ఇప్పుడు నువ్వైతే ఖచ్చితంగా రెండు అయ్యేది, ఆకలికి చచ్చిపోతున్నా. అందుకే ఇక ఇవన్నీ పని చేసేసరికి టైం అవుతుంది కదా. ఇది రాకినా కానీ పోతలేదు కదా. అది ముందు నీకు తెలియదు, అది ముందు నైట్ నానేసి పెట్టాలా. నైట్ నాకు ఓపిక లేక నేను నానేయలే. నువ్వు ఒక అర్ధ గంట సేపు నాన పెడితే అది ఎంత మంచిగా వెళ్తుండే. అంతగా అదే అది అంత అల్లాడే బదులు ఒక అర్ధ గంట నానబెట్టి తోమేస్తే అయిపోతుంది. అవును కానీ నువ్వేం కూర వండుతున్నావు ఇప్పుడు? నువ్వే చూడు. నేనే చూడన్నా ఏం కూర తెచ్చి వండుతున్నావు మరి? వావ్, గ్రీన్ చికెన్. అంటే బాగా రోజులు గ్యాప్ వచ్చింది కదా, మంచిగా వండుకుందామని దగ్గరికి. ఎందుకంటే నేను ఇక అండాక నువ్వు తినక నెరివాడు అవుతుంది కాబట్టి అందుకే కొన్ని నీళ్ళు పోసిన, అది ఉడికేసరికి మంచి దగ్గరికి సూపర్ అవుతుంది కదా. అసలు నీళ్ళు పోయకుండా అంటే బెటరు, కానీ నీళ్ళు పోతే మంచిగా ఉడుకుతుంది. కొంచెం నీళ్ళు పోతే అన్నంలో కూడా కలుపుకొని తినడానికి ఉంటుంది మంచిగా. నవ్య, ఈ బోల్ దోముడేమో కానీ ఒకటేసరికి చేతంతా నొత్తుంది. ఎందుకు చెప్పన్నా, ఆ ప్లేట్ అయినా అరిపాకైనా ఏదైనా దీన్ని పట్టుకుంటున్నా కదా, అంచులు గుచ్చుకుపోయి ఇదంతా నొప్పి ఒక్కసారి దోమితేనే. అంటే రోజు దోమితే అలవాటు అవుతుంది వచ్చో. కానీ నీకు ఒకటి చెప్తున్నా, నువ్వు ఇట్లా రోజు టిఫిన్లు తింటే మంచిది కాదు. ఉప్మా, అది కూడా ఉప్మా తింటే వామిటింగ్ వస్తుంది. ఓన్లీ అది ఉంటుంది కదా గరంబలి, అది ఇడ్లీ తప్ప ఏం పోతలేదు. కానీ నువ్వు ఇంట్లో చేసుకుని ఎక్కువ తిను. ఇగో మా అమ్మ ఏమంటే మా అమ్మ చేస్తుంది, మీ అమ్మ చేస్తుంది. నేనైనా నువ్వు చెప్తే ఇగో గిట్ల వేయి బావ అంటే చేసి పెడతా. నువ్వు ఇంట్లో చేసినా ఎక్కువ తిను, ఇట్లా బయట ఫుడ్ కొంచెం తక్కువ వేయి. రోజు తింటే మంచిది కాదు, సరేనా? ఒక మట్లయింది, ఇలా నొత్తుందా నీకు? ఇలా నొత్తుందా? దగ్గి ఇలా ఇదంతా నొత్తుందా నీకు? ఇదంతా నొత్తుంది కదా. పెద్దోళ్ళకి తగ్గితే నొత్తుంది, నీకు నొయ్యి కదా. పెద్దోళ్ళకి తగ్గితే నొత్తుంది, నీకు నొయ్యి కదా. అంటే నీదే అంటినట్టుంది దానికి దగ్గు.
నాదని కాదు, ఆయనకు ఫస్ట్ నుంచే ఉంది జలుబు దగ్గు, అంటే కొంచెం కొంచెం ఉంది. ఇక నాకు ఫుల్ దగ్గ ఉడికి, అంటే ఇక పాలు బిస్కెట్ అట్లా తినుడికి ఓన్లీ పాలు బిస్కెట్. ఇంకా నేను ఫ్రూట్స్ అవి ఏవి తినక ఎన్ని రోజులే తెలుసా. కానీ ఇక మస్తు దగ్గు, అంటే మస్తు ఒక వారం రోజుల నుంచి మస్తు దగ్గు, డేంజర్ ఉంది నాకు. దగ్గు వల్లనే కడుపు నొచ్చేది మొత్తం. ఈయనకు కూడా నాకే నొత్తుంది, అంటే నువ్వు దగ్గితే వామిటింగ్ వస్తుంది. ఈయనకి కూడా సేమ్ దగ్గి వామిటింగ్ వేసుకుంటున్నాను. ఆయనకి నవ్వదు, ఇక కడుపు నవ్వదు, అది నవ్వదా. నీకే దగ్గితే కడుపు నొత్తుందని ఎడుతున్నావు. అందుకనే ఆయనతో చెప్పుకుంటున్నా నేను. ఆయనకి ఏం తెలుసు, ఎవరికని చెప్పుకుంటాడు, అందుకనే అడుగుతున్నా మెల్లగా. కొన్నమ్మా నీకు ఓళ్ళకి చెప్తావే నువ్వు, వీళ్ళకి చెప్తానంట. నువ్వు కూడా వీళ్ళకి చెప్తావా? మేము కూడా వీళ్ళకి చెప్తాం ఏ కష్టం వచ్చింది. ఇగో నేనేమో ఇట్లా చేసిన, మా బావయ్యుడుర్రి ఎంత మంచి చేస్తుండో. నా ప్లేట్లో కూడా వచ్చింది, మంచిగా చేసిండు నీట్గా. ఇట్లా చిల్లర చేసినామంత గాలి. ఇక నా కాటమైన తీరని ఎట్లా ఇట్లా కడుపులో అయితే పడాలి అనేసి ఆగమాగం అంతే. మంచిగా అయితే తినబుద్ధి అవుతుంది తెలుసా, చిల్లర అయితే తినబుద్ధి కాదు. దోశ లెక్కనే వేయాలి. ఇది అట్లా అంటారా? అట్లా అన్నంతో వేసింది, బియ్యం పిండి, రాగి అండ్ రవ్వ. ఏమనిపిస్తుంది? ఏమో అనిపిస్తుంది, అది కామన్. అంటే ఏం చేద్దాం, భరించక తప్పదు కదా. అది నీది నువ్వే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు అనుకున్నది ఏంటిదంటే నాకు సాతన అయితే లేదు, అదైతే లేదు, ఇదైతే లేదు అనుకుంటే, అవన్నీ అనుకుంటే తర్వాత ఏమైతే తెలుసా, హాస్పిటల్కి అయినాక ఎన్నెన్నో అయితే నీకు తెలిసి అవన్నీ భరించినావు. అట్లా కావద్దు అనుకుంటే నీది నమ్మకం తెచ్చుకొని, గట్టి ధైర్యం తెచ్చుకొని నీ పని నువ్వే చేసుకోవాలి. ఇప్పుడు తప్పదు నవ్య, సాతన అయితే లేదు అనుకోవద్దు. సాతన అయ్యేటట్టు నువ్వే నీ దగ్గర ధైర్యం ఉంచుకోవాలి. తినడు అది అంటే ఏదో బలమీటికి తింటున్నా, ఓపిక అంది చక్కెర వచ్చేటట్టున్నా, తినక వామిటింగ్ చేసుకొని అట్లుండి పని అది అని అంటే అది నేను ఆ పని అంటలేను నవ్య. పని చేసేందుకు నేనున్నా, మా అమ్మ ఉన్నది, మీ అమ్మ ఉన్నది. నేను పని విషయంలో అంటే నీది నువ్వు, అర్థమైందా? నీది నువ్వు అంటే వాటర్ తెచ్చుకొని తాగుడు, అన్నం వేసుకొని తినుడు, ఇట్లా. ఇదైతే లేదనుకుంటే కష్టం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు అభినందన చూసుకోవాలి కదా, అభినందన చూసుకోవాలి కాబట్టి తినక తప్పది. కాదు, నాకు తోడు ఈ దగ్గు ఒకటి, దగ్గు వేసింది దానికి గోమా అన్నీ ఏదేదో అంటే ఇంటి చిట్కాలు ట్రై చేస్తున్నా. అత్తమ్మాలు చెప్పినాయి, అంటే హాస్పిటల్కి పోదామనుకున్నా కానీ హాస్పిటల్కి పోయేటప్పుడు నాకు ఇంకా ఇదవుతుంది, అదేంటి ఓపిక అవుతలే. ఇక దానికి తగ్గట్టు ఇవైతే ట్రై చేసిన, కొంచెం పర్లేదు. సరే పోయి చూపించుకుందాం. కానీ పర్లేదు, దగ్గేం లేదు. కానీ తినక అదేమంటారు నీరసం, ఆయాసం, కడుపులో ఏం లేకపోతే అవన్నీ అవుతాయి కదా. తినేటివి 100 తీర్లు ఉన్నాయి, అలా 100 తీర్లలో ఏదో ఒకటి ఎంచుకో. తిండి మాత్రం ఆపకు, అర్ధగంట ఒకసారి తిను. తెల్లరకు ముందే పనంతా వేసి పెడుతుండు, అంటే బట్టలు విండుతుండు. ఎందుకంటే వాళ్ళన్న లేతే చూస్తారని కదా. నాకేమో ఫీవర్ వచ్చింది. చూస్తారని కాదు, చూసినా చూడకుండా నాకు పొద్దుగా లేచి పని చేసుకోబుద్ది అవుతుంది. పొద్దుగా లేచి పని చేసుకుంటే మంచి పని తీరుతుంది. అదే అంటావు కదా ఊక, పొద్దుగా లేచి పని చేసుకోవాలి, గట్టిగా ఉంటారు. చాలు చాలు అన్నా ఇమిడించుకో, అద్దనుకో. చాలు.
డెలివరీ అయ్యేదాకా నాకు తప్పేటట్లేదు. అబ్బాయి మరి నవ్యకు మళ్ళీ స్టార్ట్ అయింది. ఇక వామిటింగ్స్, కళ్ళు తిరుగుడు, ఎప్పుడు చూసినా ఫేస్ ఏదో రియాక్షన్ పెడుతుంది. ఆ రియాక్షన్ వల్ల భయం స్టార్ట్ అవుతుంది. అందుకని చెప్పేసి హాస్పిటల్ అయితే తీసుకెళ్తున్నా. అక్కడ నీకేమేమి అనిపిస్తుందో అన్నీ చెప్పు, టాబ్లెట్లు తీసుకో, సరేనా? ఎక్కువ వద్దు. దీనికి శ్వాస వెళ్తలేదు, ఇళ్ళ దమ్ వెళ్తలేదు అంటుంది. అప్పుడు కూడా అట్లనే అయింది. అంటే వామిటింగ్ వచ్చే ముందు కూడా దమ్ వెళ్తలేదు, వామిటింగ్ చేసుకున్నాక ఒక్కొక్కసారి దమ్ వెళ్తలేదు, ఉత్తప్పుడు నార్మల్ టైంలో దమ్ వెళ్తలేదు, అట్లయితుంది. అక్కడ అన్నీ చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేయి, సరేనా? పోదామా? ఇగో మా అభినందన్ చూసిర్రా, జేజా జేజా అనుకుంటా ఎక్కడి దాకా వచ్చిండో తెలుసా? ఎక్కడికి వెళ్ళి ఏడు దాకా వచ్చిండో చూపెడతా. ఓ అక్కడి నుంచి ఇట్లా 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 వచ్చి ఈడ దుర్గమ్మ తల్లి ఉన్నది చూసుకుంటా జేజా జేజా అనుకుంటా చూస్తున్నావా? అటు పోద్రా రే, సతాయించకరా. ఇదేమో నవ్యది, వెనకది నాది, అదేమో అభినందన్ గారి. మా ముగ్గురికి పెట్టుకున్నాం. నవ్యకైతే బాగా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే నైట్ మొత్తం నిద్రలేదు. ఇటు చిన్నోడు ఎప్పుడు వంటుండో ఎప్పుడు లేతుండో ఆయనకే తెలియదు. ఒక అర్ధ గంట వంటుండు అంతే, మళ్ళా నైట్ దాకా సతాయించుడు నన్ను తెలుసా. ఏం కాదు, తప్పదు కదా, ఒక అమ్మకు అవన్నీ సాధ్యం చేసుకోవాలి. అంటే ఏదైనా భరించాలి అనేది ఉంటుంది నియమం. డాక్టర్ ఏం చెప్పిండంటే, ఒక టాబ్లెట్ రాసిస్తా, టాబ్లెట్ వేసినాక ఒకసారి చెవు డాక్టర్ దగ్గరికి తీసుకుపోరా అని చెప్పిండు. నేను అడిగినా మరి ఇలా ఏమన్నా లేవా బయట తీసుకోమంటారా అని అడిగినా, కానీ ఉన్నాయి అన్ని ఇచ్చినామని అన్నారు. ఒకసారి మరి అడిగిరా పో. అన్న ఎప్పుడు కూడా ఇసిపెట్టద్దు, పట్టుకునే ఉంచాలి. పో అడిగిరా పో. తిను తినబెట్టు. కేక్ తిను, కేక్ తిను. ఏ అలా మాకు రోజు బాధనే ఉన్నట్టుంది. 2 రోజులకు ఒకసారి హాస్పిటల్ కూడా అవుతుంది. నాకుంటే 2 రోజులకు ఒకసారి అంటే ఏం చేయాలి? నా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మళ్ళీ. పో నవ్య, కక్కుపో. కక్కత్తున్నట్టు ఇక ఎందుకు కక్కత్తుంది? నువ్వు ఓళ్ళు ఉన్నా లేకున్నా స్పీడ్ తీసుకురావద్దు బండి, అర్థమైందా? ఎంత లేట్ వచ్చినా కానీ ఒక 2 నిమిషాలు లేట్ అవుతుంది. అద్దాలు లేవు, మెల్లగా పోతాం కానీ. పో దానాడు ఎక్కువ కాలేజ్కి ఇది అదే గణేష్ గారు. దాదా ఎక్కువ ఆడేమన్నా తినిపోతాడు, మళ్ళీ తిన్నాడు కానీ మళ్ళీ తినిపోతాడు. నవ్య మొన్న వచ్చినప్పుడేమో పండ్లు, ఇప్పుడేమో అవి చెద్దర్లు, బ్లాంకెట్స్గా పాపం రోడ్ మీద పడిపోయినాయి. అక్కడికి లీడ్ దాకా మొన్నేమో పండ్లు కూడా అక్కడ పడ్డాయి, అంటే మొత్తం రోడ్ మొత్తం. అది ఇంకా లారీ వచ్చింది, ఇప్పుడు కూడా వ్యాన్ వచ్చింది, కానీ నువ్వు బండి ఇట్లా అడ్డం పెట్టి ఆ చెద్దర్లు 1 2 3 4 అట్లా పడుకుంటూనే పోయినాయి. ఆయన ఏమో అన్నాడు థ్యాంక్ యూ దీది అంటే, నాకు అర్థం కాలేదు, నిన్ను అడుగుతలేను అందుకనే. నాకు కూడా తెలియదు, కానీ దీది అంటే అక్క అనుకుంటా, అక్కనో చెల్లెను. కానీ అట్లా హెల్ప్ చేయాలి, ఎందుకంటే మనం బండి ఆపినాం, ఎవరు ఆపుతలేరు, అట్నే పోతున్నారు. చెద్దలు కప్పుకునేటివి కదా, అలా అమ్ముకున్నటోళ్ళు. మళ్ళీ ఆయన పాపం అక్కడి నుంచి మేము స్టార్టింగ్ నుంచి అలా చూస్తున్నాం. ఆయన మాతోనే ఇక్కడ దాకా వచ్చిండు, అక్కడ దాకా బ్యాలెన్స్ చేసిండు, అక్కడికి అది రాగానే కింద పడిపోయింది. ఆయన ఏం చేసేది ఉండే అంటే తాడు పట్టి కట్టేసుకునేది ఉండే చెద్దర్లకు, అంటే మళ్ళీ ఆడికి అయినాక తీసేదేగా అనేసి నెగ్లెక్ట్ చేసిండు. కానీ అక్కడ మందం కట్టేసుకుంటే ఒక్క తాడైనా కొంచెం ఆగేతందుకు అట్లా కట్టిన అయిపో. అవన్నీ ఒక 4 5 చెద్దర్లు కింద పడ్డాయి. అయితే మనం ఫస్ట్ ఆపితేనే కదా 2 3 ఆపిరు. ఆపి అంటే ఎవరు ముట్టలేరు చెద్దర్లు, కానీ నువ్వు మాత్రం 2 చెద్దర్లు తీసుకున్నావు, ఒక్కొక్కటి నాకు ఇచ్చినావు.
ఆయన వచ్చినాక అన్నీ ఆయనకి ఇచ్చేసినాం. కానీ మనం ఆపితే మనం చూసి ఇద్దరు ముగ్గురు ఆపుతారు, లేకపోతే అట్లనే పోతారు. మొన్న మనం ఆపినందుకు ఒక ఆయన ఆపి అప్పుడు ఇంకా అభినందన్ చేతులు ఉన్నాడు అని నాకు దిగొస్తలేదు ఇక. కానీ బండి అడ్డం పెట్టిన అడ్డం పెట్టేసరికి ఇద్దరు ముగ్గురు దిగిరు, ఆ పండ్లన్నీ ఏరిర్రు వేసిర్రు. ఐసుంటోళ్ళకి సహాయం చేస్తే మంచిదే, ఎందుకంటే వాళ్ళు కూడా అమ్ముకునేటోళ్ళు అట్లా ఇట్లా ఆయన పాపం ఒకవేళ బండ్లు దొక్కిచ్చినా కానీ ఆయన లాభం అనేది అల్లనే విక్తుంది. ఇక ఆయన అమ్ముకొని ఏం లాభం పాపం. అందుకనే మేము బండి అడ్డం పెట్టంగానే ఒక ఇద్దరు అంకులు వచ్చిర్రు, ఆ ఫ్రూట్స్ అయితే ఇచ్చిర్రు. సరే ఓపి రాసుకున్నావా? పో, లైన్ వస్తుంది పో, ఇక మంది లేరు కదా. పోడా ఊసపో, వద్దున్నా పైసలు పెట్టుకున్నాం, మంచిగా వేసుకో. ఇవి వేసుకోకపోతే మళ్ళీ వేసుకుంటే ఇక ఏడద్దు. డాక్టర్ ఏమన్నా ముందుకే ఎడుతుండు, నడిస్తుండు. ఏమన్నా అన్నాడా సార్? ఏమనలేడుగా. నవ్య ఈ టైంలో అలానే ఉంటుందని నాకు తెలుసు, కానీ ఆయనతో మాత్రం చెప్పకపోతే, అట్లా ధైర్యం చెప్తేనే మంచిగా ఉంటుంది, లేకపోతే ఇంకా పోతుంది. అందుకని చెప్పేసి అట్లా చెప్పిన. ఈ 15 రోజులల్లో 10 సార్లు పోయినాం హాస్పిటల్. ఊక పౌడు అచ్చుడు, ఆ మెట్పల్లి పోయినాం, ఇటు గవర్నమెంట్ హాస్పిటల్ పోయినాం. ఇటు 5 సార్లు అటు 5 సార్లు అట్లా తోలుకపోయింది దీని ప్రాబ్లమ్స్ వల్ల. ఇక ముందన్నా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. అంటే వామిటింగ్ అత్తనే భయం పడుతుంది నాకు ఎందుకు, కానీ అది డేంజర్ అవుతుంది అన్నట్టు. మంచిగా బుద్ధి చెప్తున్నా, మీరు కూడా కొంచెం కామెంట్లలో చెప్పండి, ఇంకా ధైర్యంగా ఉంటుంది. అభినందన్ అయితే ఊక చెవు నలుచుకుంటుండు, అందుకని చెప్పేసి ఈఎన్టీ హాస్పిటల్ తీసుకెళ్ళినాం. ఆ డాక్టర్ అయితే చూసి చెప్పిండు ఏం ప్రాబ్లం లేదంట, అంటే నిద్రకు వచ్చినప్పుడు కానీ ఇట్లా ఏదైనా మనసుని పట్టినప్పుడు ఇట్లా అనుకుంటున్నా అంతే అని చెప్పిండు. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా. ప్లీజ్ మీకు అనిపించింది అయితే కామెంట్ చేయండి, కొంచెం ధైర్యం అయితే చెప్పండి నవ్యకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్.